వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా పుష్ప 2 సృష్టిస్తున్నటువంటి హవా కానీ మరియు హైప్ కానీ మామూలుగా లేదు. ఆ యొక్క విషయం మీద ఈరోజు వీడియోతో మేము ఇందుకు వచ్చాము. పుష్ప ట్రైలర్ లాంచ్ దగ్గర నుంచి ఏదైతే పట్నాలో 2 లక్షల మందిని యొక్క జనాల్ని సమీకరించి ప్రేక్షకుల్ని అక్కడికి రప్పించగలిగారు అంటేనే మొదటి సక్సెస్ అక్కడే సాధించారు అని నిర్మాతలు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అది ఎలా సాధ్యమైంది, ఏం సంగతి అనేటువంటిది నిర్మాతల వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో పక్కా ప్లానింగ్ తోటి దూసుకెళ్ళినటువంటి వాళ్ళు గ్రాండ్ సక్సెస్ సాధించి అన్ఎక్స్పెక్టెడ్గా తెలుగులో కాకుండా నార్త్ ఇండియాలో పాగా వేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే కాకుండా ఎలాగైనా సరే ఒక డిఫరెంట్ స్టైల్లో జరపాలి అనేటువంటి ఉద్దేశంతో నార్త్ ఇండియాలో పాట్నాలో జరపడం జరిగింది. పాట్నాలో బ్రహ్మరథం పట్టారు. విడుదలైనటువంటి 1 అవర్లోనే దాదాపు ఒక 4.3 మిలియన్ వ్యూస్ సాధించి తెలుగులో 1 గంటలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. అదే హిందీలో అయితే హిందీ ట్రైలర్ అయితే 2.9 మిలియన్ వ్యూస్ సాధించి ఇంకా మరో రికార్డు సాధించి బాలీవుడ్లో ఒక చరిత్ర సృష్టించింది పుష్ప 2. తర్వాత వచ్చేసి ఇంకా పుష్ప 2 వరుసగా జరిగినటువంటి ప్రమోషన్స్లో కూడా అద్భుతమైనటువంటి స్పందన రాబడుతూ ఉంది. అల్లు అర్జును మరియు మిగతా వాళ్ళు దేవిశ్రీ ప్రసాద్ కానీ తర్వాత సుకుమార్ కానీ వాళ్ళ యొక్క డిఫరెంట్ కోణంలో వాళ్ళు ఈ యొక్క ప్రమోషన్స్లో భాగంగా దూసుకెళ్ళిపోతున్నారు. ఇంకా చూసినట్లయితే అదే 24 అవర్స్ గడిచేసరికి పుష్ప 2 ట్రైలరు దాదాపు తెలుగులో 49 మిలియన్స్, దాని తర్వాత హిందీలో మొత్తంలో కలిపి 100 మిలియన్స్ వ్యూస్ సాధించి మంచి రికార్డులు క్రియేట్ చేసినటువంటి విషయము మనకు తెలిసినటువంటి విషయమే. ఇంకా రికార్డుల పరంపర సాగుతూనే ఉంది. పుష్ప 2 ఏదైతే నిన్న రిలీజ్ చేసినటువంటి ఐటమ్ సాంగ్, శ్రీలీల నటించినటువంటి ఐటమ్ సాంగ్ కోసము అందరూ ప్రేక్షకులు చాలామంది ఎదురు చూశారు. దాని యొక్క ట్రైలర్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్లో దాదాపు విడుదలైనటువంటి దాదాపు 24 అవర్స్లో 42 మిలియన్స్ సాధించి మరొక రికార్డుగా ఏదైతే ఒక షార్ట్ ఒక లిరిక్ అంత వ్యూస్ సాధించినటువంటి సౌత్ ఇండియా మూవీ ఇంతవరకు లేదు అని నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఈ రీతిలో దూసుకుపోతున్నటువంటి పుష్ప 2 దాదాపు యొక్క ప్రమోషన్స్లో క్లైమాక్స్లోకి వచ్చారు. ఇంకా విడుదలకి రిలీజ్కి సిద్ధం చేశారు డిసెంబర్ 5న. తర్వాత వచ్చేసి ఇంకా మామూలుగా మన తెలుగు యొక్క మూవీస్ చూసినట్లయితే దాదాపు మనము ఎక్కువ లెక్కలు వేసుకునేటువంటి కలెక్షన్స్ ఓవర్సీస్లో అయితే దాదాపు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతమైనటువంటి రీతిలో సేల్ చేసి మరో రికార్డు సృష్టించింది పుష్ప 2. ఈ పుష్ప 2 దాదాపు 50,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ సృష్టించి మరో రికార్డుగా క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆడియో లాంచ్ ఫస్ట్ పాట్నాలో జరపడం జరిగింది. తర్వాత వచ్చేసి 2 రోజుల క్రితం నిన్న చెన్నైలో జరపడము మరో ఎత్తు అయితే, దీన్ని బట్టి చూసినట్లయితే ఈ యొక్క మూవీని పాన్ ఇండియా రేంజ్లో ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి అనేటువంటి రేంజ్లో వాళ్ళ యొక్క పక్కా ప్లాన్తో దూసుకెళ్ళిపోతున్నారు. తర్వాత మన తెలుగులో అయితే దాదాపు ఎప్పుడు చేస్తారో కూడా కొంచెం క్లారిటీ అవసరం ఉందన్నమాట. దాదాపు 3rd కానీ డిసెంబర్ 2nd కానీ 3rd కానీ ఈ యొక్క పుష్ప యొక్క ట్రైలర్ని మన యొక్క ప్రమోషన్స్ని జరిపేటువంటి అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి దాదాపు చెన్నైలో జరిగినటువంటి ఈవెంట్ కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావటము, ప్రేక్షకులకు కూడా మంచి స్పందన చూపటం అనేటువంటిది కూడా మరో శుభపరిణామంగా చెప్పవచ్చు. ఈ యొక్క ఈవెంట్లో అయితే దాదాపు శ్రీలీల కానీ మరియు దేవిశ్రీ ప్రసాద్ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ వీళ్ళంతా ఏకపక్షంగా అందరూ హాజరు కావడం జరిగింది. ఈ యొక్క ఫంక్షన్లో దాదాపు ఎక్కడ డ్యాన్స్ వేయనటువంటి అల్లు అర్జును బెంగళూరులో దాదాపు చెన్నైలో ఈ యొక్క ఒక మంచి సాంగ్కు డ్యాన్స్ వేయటము మరియు ప్రేక్షకులను ఉర్రు తొలగించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేసింది. అంతటి అద్భుతమైనటువంటి ఫంక్షన్ పాట్నాలో జరిపినప్పుడు కూడా అక్కడ వేయకుండా ఇక్కడ వేసేసరికి ఎవరైతే చెన్నై ప్రేక్షకులు ఉన్నారో మంచి ఆనందంతో వాళ్ళు తేలాడుతున్నారన్నమాట. ఇంకా ఇది ఈ విధమైనటువంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నటువంటి పుష్ప మూవీ పుష్ప 2 ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది కూడా మనము క్లారిటీగా చెప్పవచ్చు.
దీనికి సంబంధించినటువంటి విషయం మీద పుష్ప 2 ఒకవేళ ఫ్లాప్ అయితే మీరేం చేస్తారు అనేటువంటి దాని గురించి కూడా అల్లు అర్జున్ అడిగితే ఆయన ఒక రకమైనటువంటి మంచి కాన్ఫిడెన్స్ తోటి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 100% పుష్ప హిట్ అవుతుంది, హిట్ కాకపోతే నా పరిస్థితి వేరే విధంగా ఉంటుంది అనేటువంటిది దాదాపు ఇంకొక ఆన్సర్ కూడా చెప్పడం జరిగింది. ఈ విధమైనటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్నటువంటి సుకుమారు మరియు అల్లు అర్జున్ ప్రమోషన్స్లో దూసుకెళ్ళిపోతున్నారు. ఏదేమైనా సరే ఇంకా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందా అవదా అనేటువంటి దాని గురించి కూడా కొంతమంది డైలమాలో ఉన్నారు అనేటువంటి దాని క్వశ్చన్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 5న రాబోతుంది అనేటువంటి విషయం కూడా కుండబద్దలు కొట్టినట్టు డైరెక్టర్స్ కానీ మరియు నిర్మాతలు కానీ మరియు అల్లు అర్జున్ కానీ చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే డిసెంబర్ 5 కోసము ఇంత హవా క్రియేట్ చేసినటువంటి ఇంత హైప్ క్రియేట్ చేసినటువంటి పుష్ప 2ను ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి అందరూ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ముందుగా అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ మనము చెప్పుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ పుష్ప 2 మూవీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.